ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ బేబీ నేమ్స్. అసలు పిల్లలకి పేర్లు ఎలా పెట్టాలి? పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టడం అనేది జనరల్గా మన సాంప్రదాయం. పెద్దయినాక కూడా పేర్లు మార్చేది ఇప్పుడు కొత్తగా వచ్చిన సాంప్రదాయం అనమాట. అసలు దీని గురించి అసలు ఏంటిది అనేది డిస్కస్ చేద్దాం. సో హెడ్డింగ్ రాసి స్టార్ట్ చేద్దాం. సో పేర్లు ఎలా పెడతారనేది నేను చెప్తాను. దానికన్నా ముందుగా అసలు పేర్లు ఎలా మాడిఫై చేస్తున్నారు దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అది మాట్లాడుకున్న తర్వాత మనం పేర్లు ఎలా పెడుతున్నాం అనేది చూద్దాం. ఓకే. సో ఇప్పుడు నా పేరు నేను వినోద్ అని చెప్తాను. సో ఫుల్ నేమ్ అంటే కొంచెం లెందీగా ఉంది కాబట్టి నేను షార్ట్ నేమ్ చెప్తాను. సో అట్లనే దాన్ని ఏమంటారంటే నామనక్షత్రం అంటారు అనమాట. అంటే ఇప్పుడు మనల్ని ఏదైతే పిలుస్తారో దాన్ని నామనక్షత్రం అంటారు. ఈ నామనక్షత్రానికి ఓ 20-25 సంవత్సరాల తర్వాత మనల్ని పిలిచి దానికి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుందని చెప్పేసి దాన్ని కన్సిడర్ చేస్తారు. ముహూర్తం పెట్టేటప్పుడు కూడా జన్మ నక్షత్రాన్ని నామనక్షత్రాన్ని రెండింటిని కూడా ఒక్కోసారి పరిశీలిస్తూ ఉంటారు అనమాట కొన్ని సందర్భాల్లో. కాబట్టి నామనక్షత్రానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు మనకి తల్లిదండ్రులు పెట్టిన పేరే కాకుండా మనం ఏదన్నా మాడిఫై చేసి ఏదైనా నిక్ నేమ్ పెట్టుకుంటుంటాము. అందుకే నిక్ నేమ్స్తో పిలవద్దు ఇట్లా అని చెప్తారు. కానీ ఒక విషయం చెప్తా, ఇప్పుడు మనం హారోస్కోప్ రీడింగ్ చేస్తున్నాం కదా, జాతక చక్ర విశ్లేషణ చెప్తున్నాం అందరికీ. సో చెప్పినప్పుడు పలానా పేరు పెట్టుకున్నారు కాబట్టి మీకు కలిసి రాలేదు, పలానా పేరు పెట్టుకున్నారు కాబట్టి మీకు బాగా కలిసి వచ్చింది అని మనం ఏమీ చెప్పట్లేదు కదా. అసలు పేరుకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మరి ఎంత ఇంపార్టెన్స్ దానికి ఉంది అని అంటే దానికి సర్టెన్లీ చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. దీన్ని ఎట్లా చెప్పాలి అని అంటే ఇప్పుడు నాకు నెంబరు ఎప్పుడు చూసినా కూడా నాకు 7 నెంబర్ కనిపిస్తుంది సార్. సెల్ ఫోన్లో టైం చూసినా కూడా 11 అని ఇలా 10 ఇలా ఒక స్పెషల్ డిజిట్స్ కనిపిస్తున్నాయి. సో యూనివర్స్ అంతా కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంది. నాకు ఒక న్యూమరాలజిస్ట్ ఒక పేరు ఈ విధంగా మాడిఫై చేసుకుంటే మంచిది, వినోద్ అంటే VINOD కాకుండా VINODH అని పెట్టాలి, లేదనంటే VIINOODD అని ఈ విధంగా మాడిఫై చేస్తే ఆ టోటల్ నెంబర్స్ అనే మ్యాజిక్ ఏదైతే ఉంటుందో యూనివర్స్ యొక్క ఎనర్జీ కనెక్ట్ అయ్యి మనకి లైఫ్ని చాలా చేంజ్ చేస్తుందని చెప్పి ఇట్లా మాడిఫై చేయమన్నారు. ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు అనమాట. సో బేసికలీ నేను ఇట్లాంటివి నమ్మను అనమాట. అసలు నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ బిల్ గేట్స్ అనుకుంటే ఇప్పుడు అందరూ బిల్ గేట్స్ అని పెట్టేసుకుంటే వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ అయిపోతారా? కారు కదా. వాళ్ళు చేసే యాక్టివిటీ, వాళ్ళు చేసే యొక్క వర్క్, దాని యొక్క ప్రోగ్రెస్, దానికి వచ్చే రిజల్ట్ వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి పేరుకి అట్లాంటి మాడిఫికేషన్ చేయడం వల్ల ఎటువంటి వాల్యూ యాడ్ అవ్వదని నేను నమ్ముతున్నా. సో మన పేరెంట్స్ ఏదైతే పెట్టారో ఆ పేరు మనకు తెలియకుండా నేచర్ అనేది ఇచ్చిన పేరు. సో వాళ్ళు మన పర్మిషనో మన సజెషనో తీసుకొని మనకేమీ పేరు పెట్టలేదు కదా. సో వాళ్ళు ఏదైతే పేరు ఇచ్చారో ఆ పేరు పెట్టడం వల్ల కలిసి వచ్చింది కలిసి రాదు అనేది ఏం లేదన్నమాట. సో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు మనకి మూవీ ఆర్టిస్టులు చాలామంది వాళ్ళ నేమ్ని స్క్రీన్ నేమ్ అని ఇట్లా మనం ఇప్పుడు జీమెయిల్ వాడుతున్నాం అనుకో, జీమెయిల్ యూజర్నే మన పేరు దొరకదు కాబట్టి మనం పక్కన ఏదో ఒక న్యూమరిక్ డిజిట్నో ఏదో ఒక వర్డో యాడ్ చేసేసి మనం రిజిస్టర్ చేసుకుంటాం. సో అది అట్లా రిజిస్టర్ చేయడం వల్ల నీ పేరు బయట పిలిచే పేరు వేరే ఉండడం వల్ల నీకేమన్నా ఇంపాక్ట్ అవుతుందా? అక్కడేమి ఇంపాక్ట్ అవ్వట్లేదు. తర్వాత వాళ్ళకి అదొక సెంటిమెంట్ అంతే. సో ఈ పేరు వాళ్ళకి ఆప్షన్ లేదు. అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో వేరే వాళ్ళు ఆ పేరుతో ఉంటే ఇప్పుడు అదే పేరు పెడితే కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. సో పిలవడానికైనా నీకు వచ్చే పాపులారిటీకైనా ఉద్దేశంతో వాళ్ళు స్క్రీన్ నేమ్ కింద ఒక పేరుని మాడిఫై చేసి ఏదో ఒక పేరు పెడతారు. అది వాళ్ళ సిచ్యువేషను పర్పస్ అంతే. సో అంతే తప్ప ఆ పేరు పెట్టారు కాబట్టి ఈ పేరు పెట్టారు కాబట్టి ఈ పేరు యొక్క టోటల్ వాల్యూ ఇది, ఈ పేరు యొక్క మీనింగ్ ఇది కాబట్టి ఇది లైఫ్ చేంజ్ అవుతుంది అనేది అసలు మీరు ఉద్దేశంలో పెట్టుకోకండి. నేను న్యూమరాలజీకి కానీ ఆస్ట్రాలజీకి కానీ దేనికి కూడా అగెనిస్ట్ కాదు. సో న్యూమరాలజీ అనే దాని గురించి నేను ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాను. నాకు న్యూమరాలజీ గురించి చాలా 1000లో ఒక 1 మార్క్ నాలెడ్జ్ ఉందని అనుకోండి. ఓకే. ఇప్పుడు పామిస్ట్రీ కానీ న్యూమరాలజీ కానీ నా ఉద్దేశంలో ఏంటంటే ప్రిసైజ్ ఆఫ్ ప్రిడిక్షన్ని చేయడంలో ఛాలెంజింగ్గా ఉంటుంది. మన బర్త్ చార్ట్లో ఏదైతే మనం ప్రిసైజ్ ఆఫ్ ప్రిడిక్షన్ ఈ రోజులో ఏం జరుగుతుందో, ఒక గంటలో ఏం జరుగుతుంది, 5 నిమిషాల్లో ఏం జరుగుతుంది అనేది నువ్వు హస్తరేఖల్ని ఎంత జూమ్ చేసినా కూడా నువ్వు డీటెయిల్గా చెప్పడం కొంచెం ఛాలెంజింగ్ అనమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి
కీరో ఇవన్నీ న్యూమరాలజీ అదే పామిస్ట్రీ బేస్డ్ ఉన్నారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారనంటే మల్టిపుల్ థియరీస్ని వాడి, అంటే బర్త్ చార్ట్ తీసుకుంటారు, పామిస్ట్రీ తీసుకుంటారు, ఇలా మల్టిపుల్ ఫాలో అయ్యి, సో వాళ్ళకి ఇష్టమైనది పామిస్ట్రీ కాబట్టి దాని మీద ఓకే ఇది ఇలా ఉంది కాబట్టి ఇది రేఖలో ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది అని మల్టిపుల్ మెథడాలజీ ద్వారా వాళ్ళు ఫైనల్ చేసి రిజల్ట్ చెప్తారు. సో ఫలానా యాక్సిడెంట్ జరిగింది సార్, యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను 9 నెంబర్ చూశాను, సో 9 నెంబర్ ఈజ్ ఈక్వల్ టు మార్స్, సో 9 నెంబర్ ఈజ్ నాట్ లక్కీ అని చెప్పి వాడు ఫిక్స్ అవుతాడు. సో ఫిక్స్ అయ్యి ఇది ఇట్లా జరుగుతుంది అంటే అయితే నువ్వు నీకు 9 వర్కౌట్ కాలేదు కదా, 6 వీనస్ 6 మార్చుకో నీకు బాగా సెట్ అవుతుంది అని చెప్పి చెప్తారు. సో ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ నెంబర్ కనిపించవచ్చు, కానీ ప్రతిసారి ఆ నెంబర్ని యూజ్ చేసినప్పుడు నీకు చెడు రిజల్ట్ రావాలని గ్యారంటీ లేదు. అది కేవలం అంటే ఇప్పుడు ఒక ఫేమస్ కోట్ అనమాట ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 4 AM కనుక 4 AM లేస్తూ ఉంటారు. సో 4 AM సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా 4 గంటలకే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి వాళ్ళు అన్నీ అచీవ్ చేసుకుంటే వెళ్ళిపోతారు, బాగున్నది. సో 4 AM లేచిన వాళ్ళందరూ కూడా అచీవ్ చేయాలని రూల్ లేదు, అర్థమైందా? 2 కండిషన్స్ని మీరు అర్థం చేసుకోండి క్లియర్గా. 4 AM సక్సెస్ఫుల్ పీపుల్ లేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ సక్సెస్ పీపుల్ అయ్యారనేది అది కాదనమాట. సో అలా అని మనం 4 AM ప్రతి ఒక్కళ్ళు లేస్తే సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారని లేదు. 4 AM లేచి వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు, ప్రోగ్రెస్ చేస్తున్నారు, వర్క్ని ముందు తీసుకుపోతున్నారు కాబట్టి వాళ్ళకి టైం అనేది ప్రీషియస్గా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి అవుతుంది. నేను 4 AM లేచి పొద్దున్నే ఒక నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తానంటే మనము ప్రోగ్రెస్ కాము కదా. సో ఇక్కడ పేరుకి ఇంపార్టెన్స్ అనేది ఎలా ఉంటుందనేది చెప్తున్నాను. సో దానికి డెఫినెట్లీ సర్టెన్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్లో అది యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆ నెంబర్ అనేది మీకు కనిపించినంత మాత్రాన ప్రతిసారి అదే వాడితే అది అలానే జరుగుతుందని గ్యారంటీ లేదు. అక్కడ ఏంటంటే టైము, సిచ్యువేషను అన్నీ కూడా క్లబ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు వరాహ మిహిరాచార్యులు ఏం చెప్పారు, ఫలానా వరాహం వల్ల చనిపోతాడని చెప్పాడు, కానీ నిజానికి ఏంటిది ఒక జెండా వల్ల ఆ జెండానికి ఉన్న శూలం గుచ్చుకోవడం వల్ల చనిపోవడం జరిగింది. దాని మీద వరాహ అవతారం ప్రింట్ అయి ఉన్నది, ఎందుకంటే వాళ్ళ సింబల్ కాబట్టి ఇప్పుడు నేను ప్రపంచంలో ఉన్న వరాహాలన్నింటినీ కూడా కిల్ చేసేస్తాను, సో మా అబ్బాయికి ఏం కాకుండా ఉండాలి అని చెప్పి డెసిషన్ తీసుకోవడం ఎంత మూర్ఖత్వం. కాబట్టి ఏదైతే విధి కంపల్సరీ ఫిక్స్డ్ కర్మ ఉంటుందో దృఢ కర్మ లాంటిది అది ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని మోడిఫై చేయాలని చూడకూడదు, ఓన్లీ గుడ్ కర్మని చేయాలని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో మనకి పేరు నక్షత్రానికి ఉండే లెటర్స్, నక్షత్రానికి ఉండే లెటర్స్ని కూడా ఎలా తీసుకున్నారు, చంద్రుడు ఉన్న నక్షత్రానికి ఉండే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క లెటర్ ఉన్నది. 108 పాదాలకి 108 లెటర్స్ ఉన్నాయన్నమాట. అవి మన వెబ్సైట్లో కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను. సో దాంతో పేర్లు పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి న్యూమరాలజీ కోసం ఫోన్ నెంబరు, మంచి ఫోన్ నెంబర్ మీరు వాడుతుంటారు, 10 సంవత్సరాల నుంచి వాడుతుంటారు. న్యూమరాలజీకి ఇది ఫిట్ కాలేదు, ఇది చేంజ్ చేసేసేయాలి, ఇప్పుడు ఇమీడియట్గా మీ కార్ నెంబర్ చేంజ్ చేసేయాలి, మీ హౌస్ నెంబర్ చేంజ్ చేసేయాలి, హౌస్ నెంబర్ చేంజ్ చేయలేకపోతే హౌస్ అమ్మేసి కొత్త హౌస్ కొనుక్కోండి. సో ఇలాంటి మూఢనమ్మకాలన్నింటినీ కూడా పట్టించుకోకండి. ప్రాక్టికల్గా మనం చేసే వర్క్ ఏదైతే ఉంటుందో మన కర్మని ఖచ్చితంగా చేయాలి, దాన్ని కర్మయోగం అంటారు. మన వర్క్ని మనం పర్ఫెక్ట్గా చేస్తూ దైవాన్ని ఒక పాజిటివ్ ఇన్స్పిరేషన్గా తీసుకొని మన శక్తిని కొద్దీ చేసేసినాం, అయినా ఇంకా దీపం వెలగట్లేదు. అప్పుడు మనం దేవుణ్ణి నమస్కరించు, నాది నేను చేశాను స్వామి, ఇక నీ ప్రయత్నం నువ్వు చేయని చెప్పి మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. అంతేగాని ఇదంతా నువ్వే చేయి స్వామి నీకు దండం అంటే అక్కడ దేవుడు ఏమీ చేయడు. కాబట్టి మన వర్క్ మనం పర్ఫెక్ట్గా చేసి అప్పుడు దేవుడి హెల్ప్ అడిగితే అది ఒక డీసెంట్ బిహేవియర్ అనేది నా భావన, నేను నమ్మిన భావన. సో ఇప్పుడు పిల్లల పేర్లు ఎలా పెట్టాలనేది చూపిస్తా. గట్టిగా మాట్లాడితే నా పేరు కూడా నేను డీటెయిల్డ్గా ఎక్కడ కూడా రివీల్ చేయలేదు, జస్ట్ వినోద్ అని మాత్రమే చెప్పాను. నా ఫుల్ నేమ్ ఎక్కడా చెప్పలేదు. పేరు ఇంపార్టెన్స్ అనేది ఎంతవరకు ఉంది, మనం ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసి పిలవడానికి అంతవరకు సరిపోతుంది అనమాట. సో అది మనం సాంప్రదాయం ప్రకారం మనం శివుడికి సంబంధించిన పేర్లు, విష్ణువుకి సంబంధించిన పేర్లు, అమ్మవారికి సంబంధించిన పేర్లు పెట్టడం అనేది మన కామన్ ట్రెడిషన్ అనమాట. దానికి మల్టిపుల్ మీనింగ్స్ వచ్చేటట్టు బోల్డ్ వెబ్సైట్స్ ఉన్నాయి. సాంస్క్రిట్లో మనకు తెలియని పదాలకు కూడా ఈ వెబ్సైట్లన్నీ కూడా లిస్ట్ చేసి ఆల్రెడీ పెట్టినాయి. కానీ మనం ఎలా పెట్టుకోవాలనే దాని గురించి అసలు ఓ విషయం, ఇంపార్టెంట్ విషయం, నేను ఎప్పుడు కూడా ఎవరికి పేరు పెట్టాలని అనుకోను, పేరు పెట్టలేదు కూడా. ఓకే, సో మేము పేరు ఎప్పుడు కూడా ఎవరికి ఏది సజెస్ట్ చేయం. కానీ ఒక అవగాహన కోసం మీరు యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా మీరు ఒకసారి చూస్తున్నారు, ఇది నేర్చుకుంటున్నారు అంటే పేరు ఎలా పెట్టాలి, దానికి ఎంత ఫ్రీడమ్ ఆఫ్ ది స్పేస్ ఉందనేది మీ యొక్క క్లయింట్స్కి మీరు ఎడ్యుకేట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇది అవేర్నెస్తో
పేరెంట్స్ డిసైడ్ చేసుకోగలుగుతారనమాట. మనకు అందరికీ కూడా పేర్లు పెద్దవాళ్ళు వెంకయ్య, పుల్లయ్య ఇలాంటివన్నీ బోల్డ్ పేర్లు పెట్టారు. అవన్నీ అన్నీ చూసి ఫాలో అయ్యి పెట్టలే కదా, వాళ్ళందరూ కూడా చాలా ఫేమస్ అయ్యి లైఫ్లో చాలా ప్రోగ్రెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో పేరు అనేది ఇంపార్టెంట్ కాదు, మనం చేసే వర్కే చాలా ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోండి. సో జ్యోతిష్య పరంగా నాకు ఉన్న చిన్న ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో పేర్లు పెట్టడానికి ఎట్లా అనేది ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో అది రాసి చూపిస్తాను, తర్వాత మనం మిగిలిన వెబ్సైట్లు ఓపెన్ చేసుకుందాం. ఇంకో చిన్న విషయం చెప్పాలి, అదేంటంటే ఒక న్యూమరాలజీ చాలా ఎక్స్పర్ట్తో మాట్లాడానమాట. సో మీరు అసలు బర్త్ డీటెయిల్స్ లేకుండా కేవలం డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దానిలో డెస్టినీ నెంబర్ అని రకరకాల నెంబర్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసి ఎలా జాతకం చెప్తారు, పలానా పర్టికులర్ ఇయర్ బాగుంటుందని ఎలా చెప్తారని చెప్పి నేను అడిగాను అనమాట. ఇప్పుడు ఒకే డేట్, ఇప్పుడు మనకి 24 సెకండ్స్లో మనం అర్ధనాడి అంశ అని చెప్పి తీసేసుకొని మనం జాతక చక్రాన్ని విశ్లేషణ చేసుకుంటున్నాం కదా, మరి ఇంత ప్రిసైజ్గా ఎప్పుడైతే మనకి ఈ సాంప్రదాయ జ్యోతిష్యంలో ఉన్నదో మరి న్యూమరాలజికల్గా మీరు ప్రిడిక్షన్ చేయడానికి స్కోప్ లేదు కదా, అప్పుడు మీరు ఎలా ప్రిడిక్ట్ చేస్తారని చెప్పి అడిగాను అనమాట. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. నాకు ఆయన ఏం ఆన్సర్ చేశారని అంటే, బేసికల్లీ నెంబర్ ఆఫ్ సైకిల్స్, పలానా మిలీనియన్ ఇయర్లో పుట్టాడు, మిలీనియన్ ఇయర్ కన్నా 1900, 2000 ఇలా ఇయర్స్ని ఒక సైకిల్ తీసుకొని దానిలో ఏ మంత్లో పుట్టాడు, ఏ డేలో పుట్టాడు, డెస్టినీ నెంబర్ కూడితే టోటల్గా ఏమైంది, ఇలా రకరకాలుగా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ప్రిడిక్షన్ చెప్తారు. సరే ఇప్పుడు అదే రోజులో మరి వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, అప్పుడు ఏంటంటే వాళ్ళ వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తీసుకుంటాం, లేదంటే హస్బెండ్ డీటెయిల్స్ తీసుకుంటాం, తర్వాత పిల్లల డీటెయిల్స్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఇలా మల్టిపుల్ లేయర్డ్గా వీళ్ళ ప్రిడిక్షన్ చేస్తామో అప్పుడు ఇంకా కొంచెం ప్రిసైజ్గా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది, స్పెసిఫిక్నెస్ అన్నిటినీ కంపేర్ చేసుకొని చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఓకే, పర్లేదని అనిపించింది అనమాట. కాకపోతే మరీ డీటెయిల్డ్గా వెళ్ళడానికైతే స్కోప్ లేదనమాట. అంటే ఈ డే ఎలా ఉంటుంది, ఈ ట్రాన్సిట్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా పక్కాగా మనం మాట్లాడుకున్నట్టు జాతక చక్రాన్ని తీసుకుని అయితే పూర్తి స్థాయిలో మాట్లాడుకోలేం. అంటే దానిలో సబ్జెక్ట్ లేదని కాదు, దానిలో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు, దానిలో కూడా సబ్జెక్ట్ ఉంటుంది. కాకపోతే మనం దాన్ని గుడ్డిగా వాడకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రతి దానిలోనూ కూడా సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు అసలు 4 పారామీటర్స్ని ఇక్కడ చూపిస్తున్నాను, స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉన్నది. పేరు పెట్టడానికి పుట్టిన వాళ్ళకి పేర్లు మాడిఫికేషన్ని మర్చిపోండి. ఓకే, దాన్ని అసలు వదిలేసేయండి, వాటిని ఏం మాడిఫై చేయొద్దు. అది నేచర్ ఇచ్చింది, భగవంతుడు ఇచ్చింది అనుకోండి, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి. ఓకే, దాన్ని ఏం మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు పుట్టిన పిల్లలకి పుట్టబోయే ముందు కాదు, పుట్టిన తర్వాత అనమాట. పుట్టిన తర్వాత పిల్లలకి మనము బారసాల చేసుకుంటాము, నామకరణం చేసుకుంటాం, ఇవన్నీ చేసుకుంటాం కదా, అప్పుడు మనం పేరు పెడతాం. ఆ పేరు పెట్టడానికి ఏం చూడాలి? ఫస్ట్ చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనం మానసికంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టే. దట్ ఈజ్ యువర్ ఇంటర్నల్ ఫీలింగ్, యువర్ ఎమోషన్. అలానే నేను అసలు బాగాలేదు, నాకు అసలు ఏమీ మానసికంగా ఏమీ బాగాలేదు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, నేను ఎవరికి నచ్చట్లేదు, ఇలా ఏదైతే సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుందో అప్పుడు అది నువ్వు ఏదైనా కానీ మనస్సు కారకుడైన చంద్రుడు ఎలా నువ్వు భావిస్తే, యద్భావం తద్భవతిలాగా ఎలా భావిస్తే అది అట్లా డిసైడ్ అవ్వబడుతుంది. కాబట్టి అందుకని మనకి మహర్షులు చంద్రుడిని కన్సిడర్ చేసి చంద్రుడున్న నక్షత్రం ఆధారంగా పేరు పెట్టాలని చెప్పి డిసైడ్ చేశారు. మనం అదే ఫాలో అవ్వాలి, ఎందుకంటే మంచి వ్యాలిడ్ పాయింట్ కాబట్టి డెఫినెట్గా దాన్ని ఫాలో అవ్వాలి. గోచారం చూసేటప్పుడు కూడా మనం చంద్రాత్తు, లగ్నాత్తు రెండింటి నుంచి పరిశీలిస్తూ ఉంటాము. సో చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఎంత ఇంపాక్ట్ అవుతుంది మనకి. వింశోత్తరి దశ కూడా చంద్రుడిని బేస్గా చేసుకునే మనకి దశ నిర్ణయం చేయబడ్డది. అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో అందరికీ తెలుసు. ఫలితాలన్నీ కూడా దాన్ని అద్భుతంగా పనిచేస్తాయి. సో మూన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చంద్ర ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 27 నక్షత్రాలకి 4 పాదాలు చొప్పున మొత్తం 108 పాదాలనే. 108 పాదాలకి స్టార్టింగ్ లెటర్స్ ఉంటాయి. నేను బై హ్యాడ్ అయితే చేయలేదు, నేను చూపిస్తాను. సో దాంతో చూద్దాం. ఓకే, దాంతో పేరు ఎట్లా పెట్టాలి డిసైడ్ చేద్దాం. తర్వాత ఇంకో ఆస్ట్రాలజర్, డిఫరెంట్ ఆస్ట్రాలజర్. సో ఆయన ఏమన్నారనంటే, ఇప్పుడు ఒక క్లాస్లో 10 మంది విద్యార్థులు ఉన్నారు. సో దానిలో బాగా చదివేవాడిని నువ్వు ఎంకరేజ్ చేస్తారా జనరల్గా,
చదవని వాడిని ఎంకరేజ్ చేస్తారా? స్కూల్కి బాగా పేరు రావాలంటే బ్రైట్ స్టూడెంట్స్ని ఒక కేటగిరీ చేసి వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పర్ఫామ్ చేయగలిగే బూస్ట్ చేస్తే సరిపోతుందనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. నిజానికైతే చదువుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని పుష్ చేస్తే వాళ్ళు యావరేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ న్యాచురల్గా అట్లా జరగదు కదా. అట్లనే లగ్నంలో, జన్మ లగ్నంలో ఉన్న గ్రహాలు, దశమంలో ఉన్న గ్రహాలు జాతక చక్రాన్ని విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనం ఏం చూస్తున్నాం, లగ్న నక్షత్రానికి 75 మార్క్స్ ఇవ్వాలి, లగ్నంలో ఉన్న గ్రహానికి చాలా వాల్యూ ఇవ్వాలి, అలానే లగ్నాధిపతికి ఫైనల్గా వాల్యూ ఇవ్వాలి. ఈ 3 ప్లానెట్స్ని మనం జాగ్రత్తగా కన్సిడర్ చేయాలని చెప్తున్నాం. దీన్ని తర్వాత చంద్రుడిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని దశమంలో ఉన్న గ్రహం, దశమం నిట్ట మధ్యాహ్నం కాబట్టి చాలా బ్రైటెస్ట్ ఎలిమెంట్ అనమాట. సో దశమంలో ఉన్న గ్రహానికి సంబంధించిన పేరు పెట్టుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. తర్వాత లగ్నానికి యోగకారకుల సంబంధం తీసుకొని రకరకాలుగా జెమ్ స్టోన్స్ రికమెండ్ చేసేటప్పుడు ఎలా చూస్తారో పేర్లు కూడా అట్లా చూస్తూ ఉంటారు అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఐడియాలజీ అనుకోండి, అంతే. ఈ 2 పారామీటర్స్ సరే, ఆ 2 కూడా చూద్దాం. ఇంకా కొంతమంది ఏమంటారు, మామూలుగా ఇంకా మిగిలిన గ్రహాలు, అఫ్లిక్షన్స్, దాన్ని బట్టి నేను కూడా అసలు ఎలా పేర్లు పెట్టానో చెప్తాను. అఫ్లిక్షన్స్, నాకు 2 పిల్లలు, సో వాళ్ళకి ఎలా పేర్లు పెట్టానో కూడా చెప్తాను. ఓకే, నేను ఎలా ఫాలో అయ్యాను కూడా చెప్తాను, ఓపెన్గా చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటిది, జాతక చక్రాన్ని పరిశీలించడం, దాని దోషాలు, వాటిని తగ్గట్టు మనం పెడతాం. ఇంకోటి, వాడకూడనివి ఏమున్నాయి, ఇప్పుడు కొన్ని పేర్లు వాడకూడదని చెప్తారు కదా. సో అనసూయ అనే పేరు తీసుకుని ఆమె చాలా కష్టాలు పడింది కాబట్టి పెట్టకూడదు. సీత అమ్మవారు చాలా కష్టాలు పడ్డారు కాబట్టి ఆ పేరు పెట్టకూడదు, ఇలా చెప్తూ ఉంటారు అనమాట. అవన్నీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ రైట్ అనమాట. ఓకే, సో వాళ్ళందరూ పూజింపబడుతున్నారు కదా, సో వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. నదుల పేర్లు పెట్టకూడదు, ఎందుకంటే అది పారుతూ ఉంటుంది కాబట్టి. ఇది కూడా ఒక సీనియర్ ఆస్ట్రాలజర్ చెప్పింది అనమాట, ఇది నా సొంత కవిత్వం ఏమీ కాదు. సో నదుల పేర్లు పారేవి, ఎందుకంటే కాన్స్టాంట్గా ఫిక్స్డ్గా అవి కాదు కాబట్టి అవి పెట్టకూడదని చెప్తారు. తర్వాత నక్షత్రాల పేర్లు కూడా పెట్టకూడదని చెప్తారనమాట. వాటికి కూడా ఏంటంటే అఫ్లిక్షన్స్ ఏర్పడుతూ ఉంటాయి, రకరకాలు ఏర్పడతాయి కాబట్టి. ఇప్పుడు అనురాధ నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి అనురాధ అని పేరు పెట్టేస్తారు, ఎందుకంటే అనురాధలో పుట్టింది కదా అని చెప్పేసి అనురాధ అని పేరు పెట్టేస్తారు. కాబట్టి నక్షత్రాల పేర్లు పెట్టకూడదు అనేది అదొక విషయం అనమాట. ఇప్పుడు పుట్టిన వాళ్ళ పేర్ల గురించి మర్చిపోండి అని ముందే చెప్పాను. సో ఇప్పుడు నా అనురాధ నేను మార్చుకోమంటారా అంటే, పేరుకి ఎంత వెయిటేజ్ ఇచ్చినాం గుర్తుపెట్టుకోండి. 100 మార్క్స్లో 0.001% ఇచ్చినాం, ఇది మాత్రం మర్చిపోకండి. కానీ మనం ఇప్పుడు పేరు పెడుతున్నాం, ఇప్పుడు స్కోప్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక డ్రెస్ కుట్టించేసుకున్నానండి, నేను ఇప్పుడు పొడుగు చేతులది కుట్టించేసుకున్నాను, ఇప్పుడు ఏం చేయమంటారు అనేది అడగకండి. ఇప్పుడు ఆల్రెడీ కుట్టించేసుకున్నారు, మళ్ళీ ఛాన్స్ వస్తే, మళ్ళీ ఛాన్స్ అంటే మనకు పిల్లలకి పేరు పెట్టడానికి ఛాన్స్ వస్తుంది. సో అప్పుడు ఈ నాలెడ్జ్తో మనం ఫాలో అయ్యి, ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్గా ఇప్పుడు మనం ఏం ఫాలో అయ్యి చేయాలనే దాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటిది, ఫైనల్లీ నాకు న్యూమరాలజీ పరంగా కూడా కొంచెం చూడండి, అది చెప్పండి. ఇప్పుడు నేను ఒక కారు కొనుక్కున్నాను, ఒక 50 లక్షలు పెట్టి, లేదంటే ₹1,00,00,000 పెట్టి, నాకు మంచి నెంబర్ చెప్పండి, మేము ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకోవాలనుకుంటున్నాం, ఆల్ 9s పెట్టుకోవాలనుకుంటున్నాం, ఆల్ 5s పెట్టుకోవాలనుకుంటున్నాం. ఓకే, అలా చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఆయన జాతకం చూశాను, ఆయనది మకర లగ్నం అనమాట. ఫోటోగ్రఫీలో చాలా హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళారు. కానీ ఆయనకి మకర లగ్నానికి మనం ఏం చెప్తాం సహజంగా, ఫేవరెట్ నెంబరు లేదంటే ఫేవరబుల్ నెంబరు అయితే శుక్రుడిది కానీ బుధుడిది కానీ శనిది కానీ నెంబర్ చెప్పాలి. సో 8 శనికి, శుక్రుడికి 6, బుధుడికి 5 ఇలా చెప్తారు. నేనేం చెప్పానంటే మీకు 2 ఫేవరబుల్ నెంబర్ అండి అని చెప్పాను. అలా ఎలా చెప్పారంటే అసలు సంబంధం లేదు కదా అని చెప్పేది. నిజంగా ఆయనకి ఆ 2 నెంబరే కలిసి వస్తూ ఉంది, ఎక్కడ చూసినా ర్యాండమ్లీ అది క్రియేట్ అవుతూ ఉందని చెప్పడం జరిగింది. అక్కడ ఆ జాతక చక్రంలో ఏమైందనంటే పంచమంలో శుక్రుడు అలానే చంద్రుడు ఇద్దరు కలిశారు. శుక్రుడు ఆక్యుపైడ్ చంద్ర నక్షత్ర, వేర్ చంద్ర ఈజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ శుక్ర సైన్ అనమాట. అక్కడ యోగకారకుడు అయిన వాడు ఆ ఎగ్జాల్టెడ్ నక్షత్రంలో ఉంటూ ఆయనని కంట్రోల్ చేస్తున్నాడు ఆ సైన్లో. కాబట్టి 2 అనేది ఫేవరబుల్ అయింది. నిజంగా 2 ఫేవరబుల్ కాదు, కానీ ఫేవరబుల్ అయింది. అట్లా కొన్ని సందర్భాల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ కొన్ని నెంబర్స్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం జాతక చక్రం, అందుకే జాతక చక్రాన్ని విశ్లేషించడం, అలానే న్యూమరాలజికల్గా ఉన్న మన బేసిక్ ప్లానెట్స్కి ఉన్న నెంబర్స్ తెలుసు కదా, సో ఆ నెంబర్స్ని మనం అర్థం చేసుకొని
మనం ఆ 2 కాంబినేషన్స్లో ఎలా పెట్టచ్చు. ఇప్పుడు నెంబర్స్ కూడా ఏ అంటే 1, బి అంటే 2 అని డిఫైన్ చేస్తారు. ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో డిఫైన్ చేస్తున్నారు. కొంతమందికి డౌట్ ఏంటిది, మరి తెలుగులో మనము అనిరుద్ధ్ అని పెట్టాము, సో ఏ అంటే ఇది ఇట్లా 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 డిఫైన్ చేస్తారు. సో మీరు న్యూమరాలజీలో పెడితే ఓన్లీ ఇంగ్లీష్లోనే పెడతారనమాట. ఇంగ్లీష్లోనే దానికి నెంబర్ డిఫైన్ చేసి దాన్ని కలిపి మళ్ళీ 9తో అది చేసి మాడ్ చేసి చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ 4 పారామీటర్స్ అర్థమైనాయి కదా. సో ఇప్పుడు ఆల్రెడీ పుట్టిన వ్యక్తి ఒక జాతకం మనం రెగ్యులర్గా వాడే చాటే వాడుకుందాం. సో ఆ పేరు ఏం పెట్టారు, సో అసలు ఏం పేరు మామూలుగా ఎలా పేరు పెట్టాలి అనేది చూద్దాం. ఓకే, ఇంకోటి నాడీ గ్రంథాలు ఎలా ఉంటాయి అని అంటే కొన్ని ఇప్పుడు మనము నాడీ జ్యోతిష్యంకి వెళ్తే నీ పేరు ఇది అని డైరెక్ట్గా చెప్తారు. మనం ఇన్ని చూసి మనం పెడుతున్నామా, సో ఆల్రెడీ డిఫైన్డ్ పేరే మనం వాడుతున్నాం అని అనిపిస్తుంది. సో ఆ టైంకి మనకు అలా స్పృశించి మనం ఆ పేరు పెట్టడానికి మన నేచర్ అట్లా పుల్ చేస్తూ ఉంది. సో నీ పేరు ఇది అని వాళ్ళు ఎలా చెప్తున్నారు అసలు జాతక చక్రం చూసి. సో కొన్ని నాడీ గ్రంథాలు అవన్నీ అబ్జర్వ్ చేస్తే ఫలానా నక్షత్రం ఫలానా ఇది, సో కాబట్టి ఈ పేరు ఉండే అవకాశం ఉంటుంది, ఆ పేరు ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తుంటారు. ఇవి మనకి ఇండియన్ పేర్లకి సెట్ అవుతుంది, కానీ ఫారెన్ పేర్లకి మనం పూర్తిగా జాకు జేమ్స్ ఇలాంటి పేర్లు ఉంటాయి. అట్లాంటి పేర్లు ఎలా చెప్తారు, హై చెప్పడం కొంచెం కష్టంగా అనమాట. ఓకే, సో మోస్ట్లీ అట్లాంటి పేర్లు కూడా నాడీ గ్రంథాల నుంచి చెప్పినవి ఉంటాయి అన్నమాట. దానికి కూడా లక్ష్మి అంటే ఇది, తర్వాత విష్ణు అంటే ఇది, ఇంగ్లీష్లో అంటే వెస్ట్రన్ పేర్లో ఇది అని చెప్పి కూడా డిఫైన్డ్గా ఉన్నాయి. కానీ ఎనీవే, సో ఇప్పుడు మనం అసలు ఒరిజినల్ కంటెంట్కి వద్దాం. ఇదంతా కూడా మీరు స్కిప్ చేయొచ్చు, నేను టైం స్టాంప్ వేస్తాను కింద. సో పేరు ఎలా పెట్టాలనేది చూద్దాం. ఓకే, పుట్టిన పిల్లలకి ఇప్పుడు మనం పేరు నామకరణం చేద్దాం అనుకున్నాం, ఎలా పెట్టాలి అనే దానికి ఓ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మనం అర్థం చేసుకుందాం. ఓకే, సో నేను ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేశాను. మనకి ఏం కనిపిస్తూ ఉంది, మనం రెగ్యులర్గా మీనాటు నాడీలో కూడా వాడుకున్నాం ఇదే చాటు. సో మిథున లగ్నం ఆరుద్రలో పడింది, తర్వాత పునర్వసు 2వ నక్షత్రంలో జాతకుడు పుట్టాడు, తర్వాత లగ్నాధిపతి అయిన వాడు పంచమంలో విశాఖ నక్షత్రంలో ఉన్నాడు, తర్వాత దశమంలో ఏమీ గ్రహం లేదు, దశమాధిపతి వచ్చేసేసి స్వాతిలో ఉన్నాడు, తర్వాత లగ్న నక్షత్రాధిపతి అయిన రాహు 6లో ఉంటూ 6వ స్థానాధిపతి అయిన పాపితో కలిసి ఉన్నాడు అనమాట. శని నక్షత్రంలో ఉన్నాడు, శని 9లో భాగ్యస్థానంలో పూర్వపుణ్యస్థానంలో ఉండి మళ్ళీ రాహుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అంటే అసలు ఏం తీసుకోవాలంటే ఫస్ట్ నక్షత్రమే తీసుకోవాలి. పునర్వసు 2వ పాదానికి ఏముంది అనేది మనం వెబ్సైట్లో చూద్దాం. ఫస్ట్ వేదిక పరంగా చూసుకున్న తర్వాత మనం న్యూమరాలజీ పాయింట్ని కూడా యాడ్ చేద్దాం. మీరు ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్తే నక్షత్రాల గురించి ఎక్కడుంది అని అంటే లర్న్ అనే ట్యాబ్ ఉంది కదా, మెను, దానిలోకి వెళ్ళి కాన్సెప్ట్స్ని క్లిక్ చేయండి. చేస్తే వేదిక ఆస్ట్రాలజీలో స్టార్స్ అనే మెను కనిపిస్తుంది లెఫ్ట్లో, దాన్ని క్లిక్ చేస్తే అన్ని స్టార్స్ వస్తాయి. మనకేంటిది పునర్వసు నక్షత్రం కదా, సో చర నక్షత్రాల లిస్టులో పునర్వసు ఉంది. పునర్వసు నక్షత్రం ఓపెన్ చేశాను. ఇది పునర్వసు నక్షత్రానికి మీకు ఇక్కడ అధిదేవత అతిథి అని కనిపిస్తూ ఉంది. తర్వాత కీ, కో, హా, హి అని ఉన్నదన్నమాట. మనకి ఏమున్నది, రెండో పాదం కాబట్టి మనం కో అనే లెటర్తో మనము పేరు పెట్టుకోవాలన్నమాట. సో కో అనే లెటర్తో మనకి బేబీ నేమ్స్ ఎట్లా వస్తున్నాయి అనేది గూగుల్ చేసి చూద్దాం. అట్లనే మనం ఈ నక్షత్రానికి న్యూమరాలజికల్గా ఉన్న డెస్టినీ నెంబర్ ఏమొస్తే బాగుంటుంది అనేది కూడా చూద్దాం. మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏం చేయాలనంటే ఫస్ట్ నక్షత్రంతోనే సెర్చ్ చేయాలన్నమాట. పునర్వసు నక్షత్రం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. పునర్వసు నక్షత్ర 2వ పాద బేబీ బాయ్ నేమ్స్. సో మనకి కొన్ని వెబ్సైట్స్ వచ్చాయి, వాళ్ళు మామూలుగా కొన్ని బేబీ ప్రోడక్ట్ సంబంధించిన కంపెనీ వాళ్ళు రకరకాల వెబ్సైట్స్ చేశారు, చూశాను. కొన్ని పేర్లు బాగానే ఉంటుంటాయి. సో ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేసి మనం చూడొచ్చు. ఆ వెబ్సైట్స్కి మాకు ఎటువంటి అఫిలియేషన్ లేదు, జస్ట్ గూగుల్ సెర్చ్ చేసి మీకు చూపిస్తున్నాం. మనము కో అనే పేరుతో పెట్టాలనుకుంటున్నాం. కోషిన్ అని ఒక పేరు ఉన్నది, మనకి ఏం నచ్చుతుందో చూద్దాం. కోహిల్ అనే పేరున్నది.
కెవిట్ కెవిట్ అని ఒక పేరుంది, శ్రీకృష్ణుడి పేరని చెప్తున్నారు. ఇగో ఈ bachpan.comలో ఉన్న పేర్లు అంటే ఎట్లా ఉంటుందని అంటే విత్ న్యూమరాలజీ నెంబరు, తర్వాత నెక్స్ట్ మనం దాన్ని ఫేవరెట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ బాగుంది, మీనింగ్ ఉంది, న్యూమరాలజీ నెంబర్ ఉన్నది, అడిషనల్ జాబ్ చేయకుండా ఈజీగా ఎత్తుకోవచ్చు. సో bachpan.com డీసెంట్గా ఉంది, దానికి వద్దాం ఆగండి. సో మీరు సింపుల్గా bachpan.com ఫాలో అయిపోవచ్చు. bachpan.comలో ఏంటంటే మన పేరుకి టోటల్ నెంబర్ అంతా క్యాలిక్యులేట్ చేసి చూపించేస్తాడు. మిథున లగ్నం కదా, మనకి మిథున లగ్నానికి మామూలుగా 5 జనరల్గా నెంబరు, లగ్నం లాంటి నెంబరు. తర్వాత జూపిటర్ నెంబర్ ఏంటిది, జూపిటర్ నెంబరు ఐ థింక్ 3 అనమాట. ఇదిగోండి మీకు ప్లానెట్ నెంబర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, జూపిటర్కి 3 అనమాట. సో ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మనం మిథున లగ్నం కదా, జూపిటర్కి 3 ఎందుకు ఇవ్వాలి? సో జూపిటర్ నక్షత్రమే, బట్ 3 ఎందుకు ఇవ్వాలి? సో 5 కానీ 6 కానీ అలా ఇస్తే బాగుంటుంది కదా, అది బెటర్ అనేది ఒక ఐడియా. ఎందుకంటే శుక్రుడిది కానీ బుధుడు కానీ లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ. శని ఎందుకు ఇవ్వట్లేదా అని అంటే అష్టమ భాగ్యాధిపతి. సో ఇక్కడ శుక్రుడికి విశేషమైన యోగకారకుడు కదా, సో శుభగ్రహం అవుతూ పంచమాధిపతి అవుతున్నాడు కాబట్టి యాజ్ పర్ మీనా టు నాడి కూడా మనం వీనస్ని తీసుకోవడం బెటర్ కదా. సో 6 తీసుకోవడం చాలా ఫెంటాస్టిక్, 5 or 6ని మనం చూజ్ చేయడం బెటర్. సో మీనింగ్ ఏం రావాలి, లగ్నంలో చంద్రుడు ఉన్నాడు. సో లగ్నంలో చంద్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు, పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. సో విష్ణు సంబంధమైన నక్షత్రంలో ఉన్నాడు. సో అధిపతి అయిన గురువు ఎక్కడ ఉన్నాడు, లగ్నంలో ఉన్న గ్రహం విశిష్టమైనది కదా, లగ్నాధిపతి కన్నా లగ్నంలో ఉన్న ఆక్యుపెంట్ పవర్ఫుల్. సో అక్కడ పంచమంలో గురుబుధులు కలిసి ఉన్నారు కాబట్టి ఏంటిది, సో పునర్వసు నక్షత్రం విష్ణు సంబంధమైన నక్షత్రం, సో పంచమ స్థానాన్ని సూచిస్తుంది. సో ఇదంతా జనరల్లీ పాజిటివ్. సో అది మదర్లీ కేరింగ్, తర్వాత విష్ణు సంబంధం నక్షత్రం ఇంతవరకు ఉన్నాయన్నమాట. సో పంచమం విద్య వీటన్నిటిని సూచిస్తుంది. సో ఆ మీనింగ్ వచ్చేటట్టుగా మనం కొంచెం ట్రై చేద్దాం. అట్లనే టోటల్ వాల్యూ ఆఫ్ ద పేరు వచ్చేసేసి 5 కానీ 6 వచ్చేటట్టు కూడా ఆ కాంబినేషన్లో కూడా చూద్దాం. ఆ తర్వాత ఇప్పుడు నాకు రెండో పాదం పేరే పెట్టుకోవాలా ఖచ్చితంగా అంటే ఇంకొక పాదంది పెట్టుకో, అసలు ఇదంతా అవసరం లేదు, నీకు నచ్చింది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో అక్కడ మీనింగ్ వచ్చేటట్టు కూడా తీసుకుంటే నేనైతే ఏం చేస్తానంటే లగ్నం అది శివుడి యొక్క నక్షత్రంలో లగ్నం ఆరుద్రలో పడింది కాబట్టి శివ సంబంధమైనది పెట్టచ్చు, లేదంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్న గ్రహం బలమైన అవన్నీ కూడా ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి. అనురాధ నక్షత్రంలో ఉన్నాడు, అనురాధ నక్షత్రం మిత్ర అనే దేవతకి సంబంధించిన నక్షత్రం. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా పంచమ స్థానం విద్యను సూచిస్తున్నాయి, విష్ణువుని సూచిస్తున్నాయి. సో శివ అండ్ విష్ణు కాంబినేషన్లో కూడా మనం ఆలోచించవచ్చు. పంచమ స్థానాన్ని సూచిస్తుంది, పంచమ అబౌట్ ఇంటెలిజెన్స్ తెలివితేటలు వీటికి సంబంధించింది పెట్టచ్చు. ఇలా మనం ఆలోచించుకోవచ్చు అనమాట, దాన్ని బట్టి కూడా మనము అటెంప్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ ఏంటి, మనము ఆ నక్షత్రం అనే పారామీటర్ని దాటకుండానే మనము ట్రై చేయొచ్చు. ఏదో పేరు పెట్టే కన్నా ఇప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా నక్షత్ర పాదంతో పేరు పెట్టడానికి ట్రై చేద్దాం. ఆ ఉన్నదాంతోనే మన రిక్వైర్మెంట్ని ఫిల్ చేసుకుంటూ మనం ఫినిష్ చేసే ప్రయత్నం చేద్దాం. 5 minutes later. ఇక 2 పేర్లు భలే ఉన్నాయి. కౌశిక్ అనే పేరు బాగుంది, కౌశితిబ్ నాకు పలక రావట్లేదు అనుకుంటా. ఈ పలకరాని పేర్లు పెడితే కూడా మన పేరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. సో కౌశితిబ్ అని ఇంకో పేరు ఉన్నది అనమాట. కోవిద్ అని ఇంకో పేరు ఉన్నది, కానీ దానికి మనకి న్యూమరాలజీ నెంబర్ యాడ్ అవ్వట్లేదు. ఈ కౌశిక్ అనే పేరు నాలెడ్జ్ని వీటన్నిటిని సూచిస్తుంది. మన లగ్నంలో ఉన్న ఆ యొక్క గ్రహం యొక్క నక్షత్రాధిపతి పంచమ స్థానాన్ని సూచిస్తున్నాడు, రాహు ఏమో 9 సూచిస్తున్నాడు. 2 కూడా ఇంటెలిజెన్స్ సంబంధించినాయి కదా, సో ఇంటెలిజెంట్ ఫెల్లో అని మనము చెప్పడానికి కూడా బాగుంటుంది. తర్వాత
కౌస్తుబ్ అనేది కూడా బ్రైట్. సో బ్రైట్ కావాలని ఎందుకు కోరుకుంటాను, అక్కడ ఏంటిదనంటే చార్ట్లో రవి రాహుల్ కలిసి ఉన్నారు కదా, సో బ్రైట్నెస్ని స్పాయిల్ చేస్తున్నాడు కదా, సో మనం బ్రైట్ అనేది పెట్టచ్చు కానీ దానికన్నా ఇంటెలిజెన్స్కి మనం వాల్యూ ఇద్దామని అనుకుంటున్నాను నేను. కోవిద్ అనే పేరు కూడా బాగుంటుంది, ఎందుకంటే పండితుడు, తర్వాత కోవిదుడు, నాలెడ్జ్, అది బాగుంటుంది. క్రాఫ్ట్స్ మ్యాన్. మనోడు ఏం చెప్తున్నాడంటే కోవిడ్ వచ్చింది కదా, సో కాబట్టి కోవిడ్ అంటే కోవిడ్ అనుకుంటారు అని అంటున్నాడు. సో సరే దాన్ని వదిలేద్దాం. సో కోవిల్ అనే పేరుని మనం పెట్టుకోవచ్చు. సో ఒక మిషన్ అడిగితే ఏదంటే అది చెప్తుంది కానీ కానీ ఇంట్లో వాళ్ళది ఎట్లుంటుంది, మా నాన్న పేరు యాడ్ అవ్వాలి, మా అమ్మ పేరు యాడ్ అవ్వాలి, మీ అమ్మ పేరు మీ నాన్న పేరు ఏంటి, మా నాన్న పేరు కూడా యాడ్ అవ్వాలి, మా అమ్మ పేరు కూడా యాడ్ అవ్వాలని ఆ పేరుని వీర వెంకట సత్యశివ సాయి నాగ వెంకట సూర్య తేజం అని ఇలా ఒక పెద్ద పేరు చేస్తారనమాట. సో బట్ అయినా కూడా ఫైనల్లీ తేజం అని పిలవచ్చు, వెంకట్ అని పిలవచ్చు, సింపుల్గా పిలవచ్చు అనమాట. సో ఫైనల్గా పిలిచేది ఏదైతే ఉంటుందో దానికే చాలా వాల్యూ యాడ్ అవుతుంది. ఆ 0.001% ఏదైతే వాల్యూ అని చెప్తున్నామో దానికి అదే యాడ్ అవుతుంది. ఎనీవే, సో మన పేరు వల్ల మన లైఫ్ అయితే చేంజ్ కాదు కానీ, సో ప్రస్తుతానికి మనము కోవిల్ అనే పేరుని సెలెక్ట్ చేసినాం. సో కోవిల్ అనే పేరుని కనుక మనం సెలెక్ట్ చేస్తే ఎట్లా ఉంది. సో పీక్ అనే పేరు మీనింగ్ వస్తూ ఉందన్నమాట. కోవిల్ అనే దానికి పీక్ అనే పదం బాగా వస్తూ ఉంది. పీక్ అంటే పీక్ ఇన్ ద నాలెడ్జ్ అవ్వచ్చు, అంటే ఎక్స్ట్రీమ్ అవ్వచ్చు, ఎక్స్ట్రీమ్నెస్ అవ్వచ్చు, హై పొజిషన్ అవ్వచ్చు, ఇలా రకరకాల మీనింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి బాగానే ఉన్నది. సో దాన్ని మనం చూజ్ చేసినాం. సో దాన్ని మామూలుగా కోవిల్ని మనం ఎలా దాన్ని చేస్తామో చూద్దాం. మనకి ఆల్ఫాబెట్స్ A ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, B ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, Z ఈజ్ ఈక్వల్ టు 26 అవుతుంది. సో 1 to 26 ఏదైతే లెటర్స్ ఉన్నాయో సేమ్ అట్లనే అది చేస్తారు. సో మనకి ఒక్కొక్క దానికి ఏమేమి వచ్చాయి అనేది మీరు గూగుల్లో చేసినా సరిపోతుంది, లేదంటే A1, B2, C3 ఇలా లెక్క పెట్టుకుంటా కూడా సరిపోతుంది అన్నమాట. సో నేను ఒకసారి దానికి నెంబర్ రాయడానికి ట్రై చేస్తాను. మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ వాటిలో కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఓ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఓ అంటే ఏదో ఒక చిన్న ఓ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా 15 అనమాట. తర్వాత వి అనేది నా స్టార్టింగ్ లెటర్ ఉన్నది వినోద్ కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు 22. సో మీరు లెక్క పెట్టచ్చు, గూగుల్లో ఎతకచ్చు. సో నేను రాశాను ABCDEF GHI అంటే 9, JK 11, L 12. సో ఈజీగా గుర్తున్నది. ఓకే, మనకి 15 వచ్చింది, తర్వాత 22 వచ్చింది, 9 వచ్చింది. సో ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత, మనకి టోటల్ వాల్యూ 69 వచ్చింది. సో 69 మనం దాన్ని మళ్ళీ అది చేయాలి. సో 9తో భాగించాలి. 9తో ఎందుకు చేయాలంటే మ్యాక్స్ నెంబర్స్ అవి 9 ఉంటుంది కదా. సో 63 అవుతుంది. సో 63 తీసేస్తే మనకి 9తో అది చేస్తే మనకి 6 రిమైండర్ మిగులుతుంది. సో 6 అనే నెంబరు మనకి శుక్రుడికి సంబంధించిన నెంబరు. సో మిథున లగ్నం కాబట్టి మనకి శుక్రుడు యోగకారకుడు కాబట్టి కాంబినేషన్లో పెట్టడం జరిగింది. శుక్రుడు స్టార్లాడు 9లో ఉన్నాడు. ఓకే, శుక్రుడు కన్నా వేరే పేరు ఏదన్నా పెట్టుకోవచ్చా, వేరే కూడా పెట్టుకోవచ్చు. సో మీనింగ్ అయితే పీక్. పీక్ అంటే హైయెస్ట్ పొజిషను. సో అదృష్టవంతుడు, ఇంటెలిజెంట్ పర్సను, లైఫ్లో హైయెస్ట్ పర్సనాలిటీ అవ్వాలని కోరుకుంటూ మనం ఆ పేరుని మనం డిసైడ్ చేస్తున్నాం. సో మనకి న్యూమరాలజికల్ నెంబర్గా మనము పేరుని చేసుకున్నాము. తర్వాత ఆస్ట్రాలజికల్గా కూడా మనము 5th హౌస్ ఓరియంటెడ్గా పెట్టాలనుకున్నాం కాబట్టి పెట్టాం. ఓకే, కానీ నిజానికి అసలు విషయం ఏంటంటే మనం పైన పాయింట్స్ అన్నీ చేసామా, జన్మ నక్షత్రాన్ని ఫాలో అయ్యాము, తర్వాత మనము లగ్న దశమాల్ని పరిశీలించి పేరుని తీసుకొచ్చుకున్నాం, యోగ కారకుని కూడా పరిశీలించి తెచ్చుకున్నాము. తర్వాత నదుల పేర్లు కానీ నక్షత్రాల పేర్లు కానీ వాడలేదు. తర్వాత సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ రెండింటి కాంబినేషన్లో మనం పేరు అయితే పెట్టుకున్నాం చక్కగా. సో ఇలా పేరుని మనం డిసైడ్ చేసుకున్నాం. కానీ ఒరిజినల్గా జాతకుడి పేరేంటి? సో ఒరిజినల్గా జాతకుడి పేరు ఏంటిది అంటే
హరిబాబు అనే పేరు పెట్టారు. సో ఇంట్లో వాళ్ళు జస్ట్ ర్యాండమ్గా పెట్టేశారనమాట. సో అది ఎలా ర్యాండమ్గా జరిగింది అని మనము నాడీ గ్రంథాల్లాగా ఇట్లా మనం కనుక వెరిఫై చేస్తే లగ్నము పునర్వసు లగ్నంలో ఉన్న గ్రహం చంద్రుడు పునర్వసు నక్షత్రంలో పడ్డాడు. లగ్నాధిపతి వచ్చేసేసి విశాఖలో ఉన్నాడు, అది కూడా గురు నక్షత్రమే. సో అది విష్ణు సంబంధమైన నక్షత్రం. తర్వాత రవి ఏదైతే అనురాధ ఉన్నాడో ఇది రవి సంబంధమైన నక్షత్రం. సో ఇది కూడా ఏంటిదంటే విష్ణు సంబంధమైనవి అనమాట. సో విష్ణువు ఏంటిది రీక్రియేటింగ్ ఎనర్జీ. సో శివుడు డిస్ట్రక్ట్ చేస్తే విష్ణు సంబంధం రీక్రియేట్. సో లగ్నంలో ఉన్న గ్రహాలు బలమైనవి కదా. సో ఇక్కడ ఏంటిది తర్వాత నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం, అంటే రాహు ఆక్యుపైడ్ ధనిష్ట కదా. సో ధనిష్ట నక్షత్రం ఏంటిది, సో శివకేతువుల సంబంధించిన నక్షత్రం. సో శివుడిదైనా రావచ్చు, విష్ణువుదైనా రావచ్చు. సో హరిబాబు అనే పేరుకి మనకి హరి అంటే విష్ణువే వస్తున్నాడు కదా. సో కాబట్టి విష్ణు సంబంధమైన పేరు వచ్చింది, ఓకే అది. సో కాబట్టి పోషించేవాడు అనే మీనింగ్ వస్తుంది. సో సక్సెస్ఫుల్గా రన్ చేసేవాడు అనే మీనింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా వస్తుంది. తర్వాత విష్ణువు క్రియేటివ్ ఎనర్జీ కాబట్టి సో ఆ జాతకుడు క్రియేటివ్ సంబంధించిన వర్క్ చేయడానికి ఉన్న కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ జాతకుడు క్రియేటివ్ వర్క్ చేసేదానికి కూడా కారణమవుతుంది. ఎందుకంటే 5th హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆర్ట్, క్రియేటివ్ అవి చెప్తా ఉంది, స్పీచ్, కమ్యూనికేషన్ చెప్తా ఉంది. తర్వాత కుజ శుక్రులు క్రియేటివ్ ఆర్ట్ సంబంధించిన కనెక్ట్ అయ్యారు, అవి కూడా చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ హరి అనే పేరు మార్చుకోవాలా. సో హరి అనే పేరుకి న్యూమరాలజీ, హరిబాబు అనే పేరుకి న్యూమరాలజీ ఏమైంది అనేది కూడా మనం ఊరికే చూద్దాము. సో అది మార్చుకోవాలంటే అసలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. దానికి కూడా మామూలుగా న్యాచురల్గా దేవుడు ఏమి ఇచ్చాడు అనేది మనం ఒకసారి ఊరికే మ్యాథమెటికల్గా వెరిఫై చేద్దాం. అది పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. లగ్నంలో చంద్రుడు ఉన్నాడు, పునర్వసులో ఉన్నాడు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. అది కూడా చాలా మంచి పేరు అనమాట. సో ఆ పేరుకి మనకి ఏం వస్తూ ఉందో చూద్దాం. పేరుని పేరులాగా రాస్తే సరిపోతుంది, కానీ ఫోనటిక్స్ లాగా దీర్ఘాలు అది తెలుగులో అలా పలుకుతున్నారు కాబట్టి అలా దీర్ఘం తీసే రాయాలి అలా అనుకోకండి. డిఫాల్ట్గా ఎలా రాస్తారో అలా రాస్తే సరిపోతుంది. సో హరిబాబు అనే పేరులో మనకేమొచ్చాయి, హెచ్ అంటే హెచ్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, 8 అన్నమాట అది. తర్వాత ఏ, తర్వాత 6, తర్వాత ఐ అన్ని టోటల్ చేశాను, 62 వచ్చింది. 62ని మనం 9తో అది చేస్తే 54 పోతుంది, 8 రిమైండర్ మిగులుతుంది. సో 8 ఈజ్ ఎ నెంబర్. సో 8 నెంబర్ అనేది వచ్చింది. సో సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. సో ఆ మిథున లగ్నానికి ఆ సాటర్న్ అనేవాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎందుకంటే రాహు వాజ్ ఆక్యుపైడ్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్. సో సాటర్న్ అనేవాడు ఆ నెంబర్ అనేది వచ్చింది, అది ఆటోమేటిక్గా వచ్చింది, మనం పెడితే వచ్చిందా, ఆటోమేటిక్గా పెద్దలు పెట్టారు, క్రియేట్ అయింది. సో ఓకే, యాక్సెప్టబుల్ అనమాట. ఆయన లగ్నానికి ఓకే యోగకారకుడే, ఎక్స్ట్రీమ్ యోగకారకుడుగా చెప్పుకోరనమాట శుక్రుడిని. మనం అయితే ఇది చూజ్ చేసేవాళ్ళం అంతే. ఇప్పుడు అది మార్చుకోవాలంటే మార్చుకోవాల్సిన అవసరం లేదు. అబ్జల్యూట్లీ అది ఏది ఉన్నా కానీ ఆ జాతకుడు పని చేస్తేనే ఫలితం వస్తుంది, అంతే అనమాట. ఇంకేం చేస్తారంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 2 డిసెంబర్ 1993 కదా. సో వీటిని కూడా మళ్ళీ టోటల్ చేస్తారు. సో టోటల్ చేసి సేమ్ ఇట్లనే మనం మళ్ళీ ఫైండ్ చేసి మళ్ళీ ఈ నెంబర్ వచ్చింది కాబట్టి మీ పేరులో ఆ నెంబర్ వచ్చేటట్టు మీరు పేరుని పెట్టాలి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా రకరకాలుగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అదొక మెథడాలజీ అనమాట. రకరకాల మెథడ్స్ని ఫాలో అవుతూ ఉంటారు. మనం ఏం చేయాలని అంటే లగ్నంలో ఇప్పుడు ఈ జాతక చక్రంలో మనకి ఏదైతే పర్ఫామ్ చేయగలుగుతుందని అనుకుంటామో ఆ ప్లానెట్కి స్ట్రెంగ్త్ వచ్చేటట్టు మనము చేసుకున్నట్లయితే బాగుంటుంది. సో లగ్నంలో చంద్రుడు స్త్రీకారక గ్రహం ఉంది, నక్షత్రాధిపతి పంచమంలో ఉంది కాబట్టి ఏంటిది, సో చంద్రుడు శుక్రుడు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే అమ్మవారి పేర్లు సజెస్ట్ చేస్తారనమాట. అలానే గురువు పంచమంలో వచ్చాడు, సో కాబట్టి గురువు యొక్క పేర్లు కూడా సజెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ గురుబుధులు, అది కూడా ఒక సాఫ్ట్ కమ్యూనికేషను, బ్రాహ్మణ యోగం, సో చాలా పాజిటివ్, నాలెడ్జబుల్, సో ఇట్లాంటి వాటిని సజెస్ట్ చేస్తారు. సో అక్కడ వచ్చే ఆప్షన్స్ని మనం ఎత్తుక్కొని దానికి తగ్గట్టుగా ఈ యొక్క లెటర్స్ని మనం ఫాలో అవుతూ ఇంకా న్యూమరాలజీ కావాలంటే అది యాడ్ చేసుకుని అది జస్ట్ అది యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా పెద్ద ఏం పడదు అనమాట ఇంపాక్ట్. సో అది చేసుకుని మనం నేమ్ని ఫైనల్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు స్థిరంగా ఎప్పటికీ అలా పాజిటివ్గా ఉండాలనే ఉద్దేశంతో మనం పేరుని పెడతాం. ఇంకోటి
దేవుడి పేర్లు పెడతాం, దేవుడి పేర్లు పెట్టే మనం తిట్టామనుకో, సో అది కూడా మనకు దోషం. సో హరి అనే పేరు పెట్టామంటే హరి 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 హరినామస్మరణ చేసుకుంటూ మనం పిలిచిన అన్ని రోజులు మనం పిలుస్తూ ఉంటాం, మన పాపాలన్నీ కూడా హరించబడతాయని చెప్పి అలా దేవుడి పేర్లు మనం ఊరికే మనం దేవుడి జపం చెయ్యం కాబట్టి పేర్లు పెట్టుకొని వాటి ద్వారా మనము జపం చేయాలని పిల్లల పేర్లు అదే పేర్లు జపిస్తూ ఉంటాం కదా. సో కాబట్టి అదొక పాజిటివ్ ఎనర్జీ వస్తుందనే ఉద్దేశంతో మనం దేవుడి పేర్లు పెట్టడం అనేది మన సాంప్రదాయం అనమాట. మళ్ళీ ఆ పేర్లు పెట్టి మనం తిట్టకూడదు, పెద్దల పేర్లు పెట్టి కూడా పెద్దల పేర్లతో మనం తిట్టకూడదు కదా. సో కాబట్టి ఫస్ట్ పిల్లల్ని తిట్టకూడదు, కొట్టకూడదు, అది వేరే విషయం. సో అట్లా చేస్తూ ఉంటారు అనమాట. సో మనం అట్లాంటి పేరు పెట్టుకున్నామంటే కూడా మన లైఫ్లో చాలా పాజిటివ్గా మనం ఆదర్శవంతంగా జీవిస్తూ ఉంటే ఎవడు మనల్ని తిట్టకుండా ఉంటాడు పెద్ద అయినాక కూడా. సో అది పేర్ల గురించి. ఇంకా మీకు అంటే రకరకాల థాట్స్, డౌట్స్, మిత్స్ ఏమైనా ఉన్నా కూడా పోస్ట్ చేయండి, డెఫినెట్లీ వాటికి కూడా ఆన్సర్ చేద్దాము. ఇంకొక పాయింట్ మీరు మర్చిపోయి ఉంటారు, నేను కూడా మర్చిపోయినా, మా పిల్లల పేర్లు ఎట్లా పెట్టాను. సో నేను ఒక అబ్బాయిది తులా లగ్నం, వాడికి లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి సాత్విక గ్రహం కదా, సాత్విక్ అని పేరు పెట్టాను. ఇంకోటిది మిథున లగ్నం, వాడికి లాభంలో రవి రాహులు ఉన్నారు, డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నారు. అయితే రాహు ఆక్యుపైడ్ సన్ స్టార్, సన్ ఈజ్ ఎగ్జాల్టెడ్ విత్ మెర్క్యూరీ అనమాట. బాగుంది. సో కాబట్టి సన్ లీడ్ చేస్తున్నాడు. సో రవి రాహుల దోషం అది పితృదోషం కదా. సో అక్కడ ఏమి దోషం కాదు, లాభంలో ఉన్న గ్రహం వల్ల అంటే ఈగో అనే ఎలిమెంట్ ఉంది. ఆ ఈగో ఎలా ఉంటుంది అంటే ఎదుటోడిని సప్రెస్ చేసేలాగా చేస్తుంది, వాడికి ఏమీ కాదు, కాదే అది చేస్తూ ఉంటుంది. సో ఆ సన్ అనే ప్లానెట్ రాహు వల్ల డిస్టర్బ్ అవుతూ ఉంటాడు కాబట్టి నేనేం చేశానంటే సూర్యుడు అని పేరు పెట్టాను. సో సూర్యుడు బ్రైటెస్ట్ ప్లానెట్ కదా. సో యూ హ్యావ్ టు ఓవర్కమ్ ద బ్రైట్నెస్తో బయటికి రావాలి, సో సక్సెస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో నేను సూర్యుని అని పేరు పెట్టాను. నేను అంతేగాని ఆ నక్షత్రాలు ఏంటిది, ఆ పాదాలు ఏంటిది, అవన్నీ ఫాలో అయ్యి డీటెయిల్డ్గా పెట్టలేదన్నమాట. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మా పెద్ద అబ్బాయిది అసలు సాత్విక్ అని పేరు పెట్టడానికి చాలా నెలల టైం పట్టింది అనమాట. అప్పటిదాకా పేరేం లేదు. సో నేనేం నిక్ నేమ్ పెట్టానంటే టుయామ్ అనే పేరు పెట్టాను. టుయామ్ అంటే టుయామ్ అని ఇట్లా అదొక సౌండ్ కదా. సో అది ఓవర్ ద టైం ఏమవుతుంది, టుయామ్ టుయామ్ అని మనం పిలవలేము. సో పిలిచినా కూడా దానికి మీనింగ్ ఏంటని అంటూ ఉంటారు కాబట్టి ఓవర్ ద టైం మనం మర్చిపోతూ ఉంటాం. సో ఫైనల్లీ మనం సాత్విక్ అనే పిలుస్తాం కదా. సో కాబట్టి అట్లా నిక్ నేమ్స్ పెట్టినా కూడా వాటిని మనం కంటిన్యూ చేయకుండా ఉండేటట్టుగా మనం పుట్టినప్పుడు ఏం పేరు పెట్టి ఇంకొక సాంప్రదాయం ఉన్నది. ఇప్పుడు జన్మ నక్షత్రం ఎల్లయ్య పుల్లయ్య ఇలా పెట్టారు, ఆ పేర్లు అవి సీక్రెట్గా ఉంచుతారనమాట. ఎందుకు అట్లా ఉంచుతారని అంటే ఏదో ఒకళ్ళు మన నక్షత్రం తెలుసుకొని ఏదో ఒకటి మన మీద ఇంపాక్ట్ఫుల్గా ఏదైనా చేయాలని చూస్తారని చెప్పి జన్మనామాన్ని దాసేసి బయటికి ఇంకో పేరుతో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అది ఒక అంటే ప్లేస్ని బట్టి ఆచారాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మనం ఉన్న సాంప్రదాయం ఏదైతే ఫాలో అవుతామో అది ఫాలో అయ్యి ముందుకెళ్ళడమే. బట్ జ్యోతిషపరంగా అయితే ఇలా నక్షత్ర పాదాన్ని తీసుకొని దానికి ఏం సౌండ్ వస్తుందో మిగిలినవన్నీ కూడా ఇక అది మన సొంత కవిత్వం లాంటిది అనమాట. ఓకే. ఆ యోగకారకం తీసుకోవడం కానీ గ్రహాలను తీసుకోవడం అవన్నీ, బట్ ఆ నక్షత్ర పాదం తీసుకొని పేరు పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే చంద్రుడు మనకు కారకుడు కాబట్టి దేవుడి పేర్లు ఇలాంటివి పెట్టుకుంటారు. నదులు తర్వాత ఈ నక్షత్రాల పేర్లు ఇలాంటివి పెట్టకూడదు అనమాట. నక్షత్ర పాదం తీసుకొని మనం పేరు పెట్టుకోవాలి, అంతే కంక్లూషన్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షార్ట్లీ కలుద్దాం. ఓకే.